వంటలక్క టిఫిన్ సెంటర్ని ఆపే ప్రయత్నంలో అర్ధపావు ఆండాళ్ళు హోటల్ బద్రి దగ్గరికి వెళ్తోంది. అక్కడ బద్రితో ఆండాళ్ళు ఇలా అంటుంది. ఏమయ్యా బద్రి, నువ్విచ్చే డబ్బులేమో కానీ నా ప్రాణాలు పోయేలాగున్నాయి. ఇంకా నా వల్ల కాదు. ఇప్పుడు దాకా నాకైన ఖర్చు 2 లక్షలు. నీ వల్ల నా నడుము కూడా విరగ్గొట్టుకున్నాను. అలాగే నా కాళ్ళల్లో ముళ్ళు కూడా గుచ్చుకున్నాయి. వీటన్నిటికీ నాకు చాలా డబ్బు ఖర్చయింది. ఆ డబ్బులు ఇవ్వు. ఏంటమ్మా, సరిపోయింది. అసలు పని చేయలేదు కానీ డబ్బులు కావాలంట, డబ్బులు అని బద్రి అంటాడు. ఆ మాటలకి ఆండాలకి చాలా కోపం వస్తుంది. ఏరా, ఎంత కష్టపడి ఆ ఊరు నుంచి ఈ ఊరికొచ్చి నా ఇబ్బందులు పడితే డబ్బులు ఇవ్వనని అంటావా? నిన్ను అద్దపావు పిచ్చి బియ్యం పెట్టి చంపేయాలిరా. నీకు చేతబడి చేయించాలి. ఇంకా ఏమైతే ఉన్నాయో అన్నీ చేయిస్తాను అంటూ అర్ధపావు ఆండాళ్ళు తిట్ల దండకం మొదలు పెడుతోంది. అది వింటున్న అతను దండం పెట్టేస్తాడు. అమ్మా తల్లి, బుద్ధి గడ్డి తిని అలా మాట్లాడాను. దయచేసి ఆపు. నీకు డబ్బులే కదా కావాల్సింది. ఇదిగో తల్లి, తీసుకో అంటూ డబ్బులిస్తాడు. త్వరగా ఈ పని ముగించారంటే మిగిలిన డబ్బులు కూడా ఇస్తాను సరే అయితే చూద్దాంలే అంటూ సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతను ఏమీ మాట్లాడకుండా ఉంటాడు. ఇక ఆమె సరాసరి ఇంటికెళ్తుంది. కొంచెం సమయం తర్వాత ఆ అత్తాకోడలిద్దరూ అక్కడికొస్తారు. వాళ్ళిద్దరూ అక్కడ కూర్చొని ఉంటారు. అత్తయ్య, ఎప్పుడు ఈ ఇల్లు ఆ హోటల్ మరో ధ్యాసే ఉండట్లేదు. నాకెక్కడికైనా దూరంగా వెళ్ళాలనుంది అత్తయ్య. నాకు కూడా ఎప్పటి నుంచో అదే అనిపిస్తుందే. ఎప్పుడు ఇల్లు హోటలేనా, మరో ప్రపంచమే లేదు. మనకు అలా సరదాగా 2 రోజులు గడిపొద్దాం. మరి మీరు 2 రోజులు వెళ్ళిపోతే హోటల్ మూతపడిపోతుంది కదా. హోటల్ చూసుకోవడానికి మా భర్తలు ఉన్నారు కదా. పైగా 2 పని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా నమ్మకస్తులు. ఎలాంటి భయం లేదు. ఆ మాట వినగానే అర్ధపవాండాళ్ళు మనసులో ఇలా అనుకుంటుంది. ఎంత త్యాగం చేసినా తర్వాత నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా ఉండేది. వీళ్ళిద్దరిని మంచాన పడేయడం తప్ప నేను హోటల్ని మూపించడం అనేది జరిగేదే కాదు అని అనుకుంటుంది అర్ధపవాండాళ్ళు. ఏంటి పిన్ని, దేని గురించి బాగా ఆలోచిస్తున్నట్టున్నావు? నువ్వు కూడా మాతో పాటు వస్తావా? సరే అయితే తప్పకుండా వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం చెప్పండి. మనం గోవాకి వెళ్దాం. అక్కడేదో సముద్రం ఉంటుందంట కదా, అక్కడ చూసొద్దాం అని అంటారు. అందుకు వాళ్ళంతా సరే అనుకుంటారు. ఆ తర్వాత అందుకు కావాల్సిన ఏర్పాట్లని చేసుకుంటారు. ఆండాలు తన భర్తకి కాల్ చేస్తుంది. ఏమండి, మేమందరం కలిసి గోవాకి ట్రిప్కి వెళ్తున్నాం. నాకెంతో సంతోషంగా ఉందో. మీరు ఒక్కసారి కూడా ఎక్కడికి తీసుకెళ్లేవారే కాదు. నా కూతురుని చూడండి, గోవాకి తీసుకెళ్తుంది. కూతురంటే క్షణం పడేది కాదు. నీకిప్పుడు టూర్ అనేటప్పటికీ ప్రేమ పొంగుకొచ్చిందా అని అంటాడు. అందుకు ఆమెకి చాలా కోపం వస్తుంది. మీ నోట్లో నోరు పెట్టినందుకు నన్ను అనుకోవాలి. నాకు ఇక్కడ చాలా బాగుంది. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండి వస్తాను. మీ సావు మీరు సావండి. సరే అయితే, నువ్వు రాకపోతే నాకు చాలా సంతోషంగా ఉంటుందిలే. అక్కడ కూడా ఉండకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇంకా బాగుంటుంది అనండి అనండి, అన్నీ గుర్తుపెట్టుకుంటాను. వచ్చిన తర్వాత కానీ మీ పని చెప్తాను అని ఆండాళ్ళు ఫోన్ కట్ చేస్తోంది. ఆ తర్వాత ఆండాళ్ళు ఇలా అనుకుంటుంది. నాకు చాలా కోపంగా ఉంది. నా కోపాన్ని ఎవరి మీద తీర్చుకోవాలి? మా ఆయన చొక్కా తీసుకొచ్చాను కదా, దాంతో నా భర్తను చూసుకుంటూ దాన్ని ఊతికి ఆరేస్తాను అని అనుకొని లోపలికి వెళ్ళి ఒక చొక్కా తీసుకుంటుంది. దాంట్లో భర్తను ఊహించుకొని బండకేసి బాదుతూ ఉంటుంది. అది చూసిన అత్తకోడళ్ళు అక్కడికొస్తారు. ఏమైంది వదినా, అలా చొక్కాన్ని ఉతికి పడేస్తున్నారేంటి? ఏమైంది? ఏమైంది పిన్ని అని వాళ్ళిద్దరూ అడుగుతారు. మా ఆయన మీద కోపాన్ని తీర్చుకుంటున్నానులే అంటూ ఆండాళ్ళు జరిగిన విషయం చెప్తుంది. దానికి వంటలక్క పెద్దగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఉతికింది చాలు కానీ వదినా, ఇక రండి అని వంటలక్క అత్తగారంటుంది. ఇక ఆండాళ్ళు సరే అని చెప్పి ఆ చొక్కాని ఆరవేసి వస్తుంది. ఇక ముగ్గురు గోవా ట్రిప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కోడలి భర్త, అత్తగారి భర్త ఇద్దరూ అక్కడికొస్తారు. వాళ్ళక్కడ కూర్చున్న వాళ్ళతో ఇలా అంటారు. ఏంటి, ముగ్గురు దేని గురించో తీవ్రంగా మాట్లాడుకుంటున్నట్టున్నారు? మేము గోవా ట్రిప్ గురించి మాట్లాడుకుంటున్నాం. మేము ముగ్గురం కలిసి అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నామండి. అవునా, సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరండి. ఎక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందిగా, ఇక మనం వెళ్దామా? అందుకు వాళ్ళు సరే అంటారు. ఇక ఆ రోజు గడిచిపోతుంది.
ఆ మరుసటి రోజు ఆండాల్ ఇలా అంటుంది. ఏంటి గోవా అని చెప్పారు, ఇంతవరకు ఏం మాట్లాడట్లేదు. అసలు వెళ్తున్నామా లేదా? పిన్ని, గోవాకి వెళ్దామా అమెరికాకి వెళ్దామా అని ఆలోచనలో పడ్డాం. అదేంటి మళ్ళీ గోవా అని చెప్పిన తర్వాత అమెరికా అంటున్నారు? కాదు పిన్ని, నాకేమో ఆస్ట్రేలియా వెళ్ళాలనుంది, అత్తమ్మేమో అమెరికాకి వెళ్దామంటుంది, నీకేమో గోవాకి వెళ్ళాలనుంది. ముగ్గురు 3 చోట్లకి వెళ్ళాలని మనసులో ఉంది, కానీ ఎవరు కూడా ఏ సమాధానం సరిగ్గా చెప్పడం లేదు. అందుకే నేను ఆలోచిస్తున్నాను పిన్ని. వదిన ఎక్కడుంది? అని చెప్పి ఆమె దగ్గరికి వెళ్తోంది ఆండాలు. ఏంటొదినా మళ్ళీ అలాగంటున్నారు? ఇప్పుడు అంత దూరం వెళ్ళాలంటే చాలా డబ్బులు అవుతాయి కదా. అదే గోవా అయితే మన దేశంలోనేగా ఉంది, తక్కువ ఖర్చు అయిపోతుంది. ఏమంటారు? నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటూ ఉండగానే అక్కడికి కోడలొస్తుంది. సరే, ఓ పని చేద్దామని 3 చీటీల్లో 3 పేర్లు రాసి 3 సార్లు ఒక్కొక్కటి తీద్దామని చెప్తుంది. మూడిట్లో ఏదైతే రిపీటెడ్గా వస్తుందో అదే ఫిక్స్ చేద్దామని కోడలంటుంది. అందుకు వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది. ఒకవేళ మళ్ళీ ముగ్గురు 3 తీస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ మరోసారి ట్రై చేస్తాను. అప్పుడు కూడా అలాగే వస్తే అసలు ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే కూర్చుందాం అని కోడలంటుంది. అందుకు వాళ్ళంతా సరే అంటారు. ఇక ముగ్గురు కూర్చొని చీటీలు రాస్తారు. పిన్ని, మొదటిగా ఈ 3 చీటీలు నువ్వే పైకి సిరేసి నువ్వే ఒక చీటిని తీయి. అందుకు ఆండాళ్ళు సరే అని చెప్పి చీటీలు తీసుకొని పైకి సిరుతుంది. ఆ తర్వాత అందులో నుంచి ఒక చీటీని తీస్తుంది. అందులో అమెరికా అని ఉంటుంది. అది వాళ్ళకి చెబుతుంది కోడలు. ఆ మాటలు వినగానే అత్తయ్య సంతోషపడుతుంది. అమ్మయ్యా, అయితే మనం అమెరికాకి వెళ్ళొచ్చు. మీ ఇద్దరు చీటీల్లో కూడా అమెరికా అని వస్తే బాగుండే. ఈసారి మీరు వేయండి అత్తయ్య అని కోడలంటుంది. ఇక అత్తయ్య సరే అని చెప్పి చీటీలు పైకి విసురుతుంది. ఆమె అందులో నుంచి ఒక చీటీని తీసి చూస్తుంది. అందులో గోవా అని ఉంటుంది. అది చూసిన ఆండాళ్ళు చాలా సంతోషపడుతుంది. భలే భలే, నేను చెప్పానుగా గోవా అని. ఈసారి కూడా ఖచ్చితంగా గోవా అనే వస్తుంది. అలా అయితే మంచిదే కదా పిన్ని, ఖర్చు తగ్గుతుంది, అందరూ ఒక్క మాట మీదే ఉన్నట్టుంటుంది అంటూ కోడలు కూడా చీటీలు పైకి విసురుతుంది. ఆ చీటీల నుంచి ఒక చీటీ తీస్తుంది కోడలు. అందులో ఏముంటుందా అని ముగ్గురు టెన్షన్ పడుతూ ఉంటారు. కోడలు దాన్ని తెరచి చూసి గోవా అంటుంది. ఆ మాట వినగానే ఆండాళ్ళు ఎగిరి గంతేస్తోంది. అబ్బా, ఎంత సంతోషకరమైన వార్త చెప్పావే. ఇక అందరూ బట్టలు సర్దుకోండి, గోవాకి వెళ్దాం అని అంటుంది. అందుకు వాళ్ళంతా సరే అంటారు. ఇక ముగ్గురు ఎవరి బట్టలు వాళ్ళు సర్దుకొని సిద్ధంగా ఉంటారు. వాళ్లకు కావాల్సినవన్నీ తీసుకొని ఇక బయలుదేరతారు. ఇక ముగ్గురు సరాసరి ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్లు తీసుకుంటారు. విమానంలో కూర్చుంటారు. ఆండాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటుంది. అబ్బా, విమానాన్ని గాల్లో చూడటమే కానీ ఇంత దగ్గరగా ఎప్పుడూ చూడలేదు. పైగా అందులో కూర్చోడం ఇదే మొదటిసారి అంటూ తెగ సంతోషపడిపోతూ ఉంటుంది ఆండాళ్ళు. ఇక అత్తాకోడళ్ళిద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఫ్లైట్ బయలుదేరుతోంది. వంటలక్క, ఆండాళ్ళు, అత్తయ్య ముగ్గురు కలిసి గోవా చేరుకుంటారు. అక్కడ వాళ్ళు ముగ్గురు కలిసి సముద్రంలో మునగడానికి వెళ్తారు. అయితే అక్కడ డ్రెస్ కోడ్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాటిని చూసి ఆండాళ్ళు చిరాకు తెచ్చుకుంటుంది. చీచి, వాళ్ళు అసలు బట్టలు వేసుకున్నారా లేదా? ఏంటి మరి ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు సిగ్గు లేకుండా ఎలా పడితే అలా తిరుగుతున్నారు? పిన్ని, వాళ్ళంత దూరం నుండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఫ్యాషన్ అలాగే ఉంటుంది. మనం కూడా కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ మాత్రమే వేసుకోవాలి అని చెప్పి అందరికీ డ్రెస్సులనిస్తుంది. అందరూ డ్రెస్సులు వేసుకుంటారు. ఆ తర్వాత సముద్రం దగ్గరికి వెళ్తారు. అక్కడ సముద్రం దగ్గరికి వెళ్ళి చాలా సంతోషంగా గడుపుతూ గెంతుతూ ఉంటారు. ఆండాళ్ళు వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది. ఈ బట్టలేంటో నేనేంటో నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళని చూస్తే ఏమో మరీ బరి తెగించినట్టున్నారు. చీపాడు, వాళ్ళేంటో వాళ్ళ బట్టలేంటో అని వాళ్ళంతా అనుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత ఆండాళ్ళు ఇలా అంటుంది. వదిరా, నాకు చాలా ఆకలిగా ఉంది, ఏమైనా తిందామా? నాకు కూడా అలాగే ఉంది. ఇంకా మునిగిన చాలు కానీ మన ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో వెళ్ళి తిందాం పదండి అని అనుకుంటారు. ఇక ముగ్గురు కలిసి ఒక చోటికి వెళ్తారు. అక్కడ సీ ఫుడ్స్ ఉంటాయి. అక్కడ ఏవేవో రకరకాలుంటాయి.
ఆండాళ్ళు వాటిని చూస్తుంది. ఇవేంటో చాలా వింతగా ఉన్నాయి. ఆకలేమో మండిపోతుంది. మనకు తెలిసింది ఏదైనా ఆర్డర్ ఇస్తే సరిపోతుందిగా. వదినా, మీకు ఇష్టం వచ్చింది మీరు ఆర్డర్ ఇచ్చుకోండి. నేనైతే పీతలు ఆర్డర్ ఇస్తున్నాను. ఎక్కడ తినడానికి విచిత్రమైన పదార్థాలు తప్ప అన్నం, పప్పు, సాంబార్ ఇట్లాంటివి ఏమీ లేవు. మాకు కూడా అదే ఆర్డర్ ఇవ్వండి అని అంటుంది. ఆండాళ్ళు అక్కడున్నటువంటి వెయిటర్ని ఇలా పిలుస్తుంది. యారా తెల్లతోలుడా, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా లేదా? అవును, ఇందాక నుంచి చూస్తున్నాను. నీ మొహం ఏంట్రా చపాతీ ముద్దలాగుంది. ఏం వాడతావేంటి అంత ఎర్రగా ఉన్నావు? నాకు కూడా చెప్పరా. అతను ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ ఉంటాడు. అప్పుడు అర్ధపో ఆండాళ్ళు అతనితో ఇలా అంటుంది. ఒరేయ్, నీ మొహం మండ, ఎప్పుడు నవ్వుతూ ఉంటావేంట్రా? నిన్నే అడుగుతుంది. నీకేం అర్థం కాదా? అబ్బా పిన్ని, అతనికి తెలుగు రాదు కదా, అందుకే అలా చేస్తున్నాడు. నేను మాట్లాడతాను, మీరు ఆగండి. వీ వాంట్ దిస్ అండి అని అతన్ని పిలిచి కోడలు పీతల వైపు చూపిస్తుంది. అతను ఓకే అని చెప్పి వాటిని తీసుకొని వస్తాడు. అతను వాళ్ళ ముందు వాటిని పెడతాడు. ఆండాళ్ళు అతని వైపు చూసి మళ్ళీ ఇలా అంటుంది. ఒరేయ్, నిన్నెక్కడో చూసినట్టుందిరా. మా వెంకట సుబ్బయ్య అన్నయ్య తప్పిపోయిన కొడుకువా ఏంటి నువ్వు? ఒరే, నీకేమో నా భాష రాదు. నువ్వేం మాట్లాడుతో నాకు అర్థం కాదు. ఒరేయ్, మీ అమ్మ నాన్న పేరైనా చెప్పరా. అలా అర్ధపావాండాళ్ళు అతన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. కానీ అతనికి ఏమీ అర్థం కాక ఆమెకు సమాధానమూ చెప్పలేక నవ్వుతూ ఉంటాడు. ఆండాలికి కోపం వస్తుంది. ఒరేయ్, ప్రతిదానికి నవ్వుతూ ఉంటావేంట్రా? వచ్చిన వాళ్ళందరి దగ్గర నవ్వుతూ ఉంటే నిన్ను పిచ్చి వాడనుకొని పిచ్చి హాస్పిటల్కి ఫోన్ చేస్తారా? నవ్వించాలి కానీ ఇంక లోపలికి వెళ్ళు అంటూ గట్టిగా కసురుకుంటుంది. అతను ఆమె సైగలు అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు పిన్ని అతన్ని అలా తిడుతున్నారు? వాడికి మన భాష అర్థం కాదు. మీరేం చెప్పినా ఇంగ్లీష్లో చెప్పండి. అయ్యో, ఇంగ్లీష్ పీసా? నాకు తెలుగే సరిగా రాదు, ఇంకా ఇంగ్లీషా? ఏంటో నువ్వు నన్ను ఎటకారం చేసి మాట్లాడుతున్నావు. అయినా ఇప్పుడు నేనేమన్నాను? వాళ్ళ అమ్మా నాన్న పేరు కనుక్కుందామనేగా అన్నాను. వాడి మోకం, వాడితో మనం మాట్లాడేదేంటి? అయినా తినకుండా మాటలు చెప్తున్నారేంటి? తినండి తినండి. చే పచ్చి పచ్చిగా ఉన్నాయి, సరిగ్గా శుభ్రం కూడా చేయలేదు. దీన్ని ఎలా తింటారో ఏమో. అది నాకు అర్థం కావట్లేదు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఆండాళ్ళు మాత్రం వాళ్ళ వైపు చూడకుండా వాటిని ఇష్టంగా తింటూ ఉంటుంది. పిన్ని, చిన్నగా తిను, అది చచ్చింది. నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పారిపోలేదులే. పచ్చి కంపు కొడుతుంది, పైగా శుభ్రం కూడా చేయలేదు. మీరు దాన్ని ఎలా తింటున్నారో నాకు అర్థం కావట్లేదు. నాకు చాలా బాగా నచ్చింది. మీకు వద్దకపోతే మీవి కూడా నాకు ఇచ్చేయండి అంటూ వాళ్ళ దగ్గర ఉన్నది కూడా లాక్కొని తన ప్లేట్లో పెట్టుకుంటుంది. సరిపోయింది, ఉన్నది కాస్త ఊడింది అని అత్తయ్య అంటుంది. ఆండాళ్ళు మాత్రం వాటిని పీక్కొని తింటూనే ఉంటుంది. వాళ్ళు దాన్ని చూసి ఆమె వైపు అసహ్యంగా చూస్తూ ఉంటారు. వంటలక్క తన మనసులో ఇలా అనుకుంటుంది. వామ్మో, నరమాంసం తినకూడదని చెప్పారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ జనాలను కూడా పీక్కు తినేలాగుంది. వామ్మో, ఇదేంట్రా బాబు, కొంభకర్ణుడి చెల్లిలాగా ఉంది అని వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటారు. ఆండాళ్ళు మాత్రం శుభ్రంగా వాటిని తింటుంది. సరే, ఇంకా బిల్లు పే చేస్తే వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుందాం. అందుకు అత్తయ్య ఒకసారి అతన్ని పిలిచి బిల్లు అడుగుతారు వాళ్ళందరూ. అతను లోపలికి వెళ్ళి ఒక పేపర్ తీసుకుని ఆండాళ్ళకిస్తాడు. ఆండాళ్ళు దాన్ని చూస్తుంది. యారా, మా ఊళ్ళో భోజనాలు చేసిన తర్వాత ఆకు ఒక్క ఒకటి పెట్టి కిల్లి ఇస్తారా? నువ్వేంటి కాగితం చేతిలో పెట్టావు, ఏంటిది అని అడుగుతుంది. అతను ఆమె వైపు చూసి నవ్వుతూ ఉంటాడు. ఒరేయ్ నీ దొంపదేగ, ఎప్పుడు నవ్వుతూ ఉంటే నాకేం అర్థం అవుతుందిరా? ఏదో సచ్చినోడా, ఏదో ఒకటి మాట్లాడరా, లేదంటే నేను కొరుకుతా అంటూ కోపంగా తన చేతులు లాక్కొని కొరుకుతుంది. అతను పెద్దగా అమ్మా అని అరుస్తాడు. అది విన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. ఒరేయ్, నువ్వు మా తెలుగువాడేనా? అవునమ్మా, నేను తెలుగోనే, కానీ ఎవరు కూడా నాకు సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అందుకే ఏ పని చేస్తున్నాను. ఇక్కడైతే ఒకరితో మాట్లాడిన అవసరం లేదుగా, మీలాంటి తెలుగు వాళ్ళు వచ్చినప్పుడు తప్ప. అతని సమాధానం విని వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. అలా ఏముండదు, నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు? నాకు అర్థం కావట్లేదు. తెలుగు వాళ్ళు అన్న ఇది చాలా మందికి ఉంటుంది. అందుకే మన తెలుగువాడు కనబడ్డాడు అనగానే మనకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మీరు తెలుగు వాళ్ళతో తెలుగు మాట్లాడుతూ ఆప్యాయతగా పలకరించండి. అందరూ తిన్న భోజనం కంటే మీ పలకరింపులే గుర్తుపెట్టుకుంటారు అని వంటలక్క అంటుంది. అందుకతను సరే అంటాడు. ఆ తర్వాత ఆండాళ్ళు ఇలా అంటుంది.
సరే గాని బిల్లు ఎంత ఎంత చెప్పి సావు. 1500 రూపాయలైందమ్మా. ఆ మాట విని ఆండాళ్ళకి గుండాగిపోయినంత పనవుతోంది. వామ్మో, ఏం తినాలన్నా డబ్బే కావాలిగా. అసలు అదేమన్నా ఉడికిందా? కింద అంతా పచ్చి పచ్చిగా ఉంది, వాసన కంపు. బాగోపోతే తినకుండా వదిలేయాలి కానీ వాళ్ళ ప్లేట్ల నుంచి లాక్కొని మరి ఎలా తిన్నారో నాకు అర్థం కావట్లేదమ్మా మీరు. అప్పుడంటే ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఏం అర్థం కాలేదు. తిన్న తర్వాత తెలిసింది కదా ఏమి లేదని. సర్లే కానీ మాటలతో పని కాదమ్మా, డబ్బులు ఇచ్చాలండి. రేయ్, ₹1 కూడా కట్టను. ఇక నుంచి వెళ్ళిపోతాం. ఏం చేస్తావో చేసుకో అని వాళ్ళిద్దరినీ కూడా తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతను పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు. ఆండాళ్ళు మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్తుంది. చిచ్చి, పొద్దున్నే భలే వాళ్ళు దొరికారు అని అనుకుంటూ ఉండగా వంటలక్క తిరిగొచ్చి అతనికి డబ్బులిస్తుంది. చూడు బాబు, నేనొకటి చెప్తాను విను. ఇలాంటి ఆహారం మన తెలుగోళ్ళు ఎప్పుడు తినరు కదా. అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా కొంత భోజనాన్ని ఏర్పాటు చేస్తే మీ హోటల్ చాలా చక్కగా సాగుతుంది. తెలుగు వాళ్ళ ప్రత్యేకత అని చెప్పి ఒక బోర్డు పెట్టు. నువ్వు ఎప్పటికీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. అంత డబ్బు సంపాదిస్తావు. నా మాట నమ్ము. బిజినెస్లో మంచి ఐడియా ఇచ్చావమ్మా, తప్పకుండా అలాగే చేస్తాను అని అతను అంటాడు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు అక్కడ అతను బోర్డుని మార్చేస్తాడు. అందరూ తెలుగు వాళ్ళు దాన్ని చూసి అక్కడ భోజనం చేయడానికి వెళ్తారు. భోజనం చాలా రుచిగా ఉంటుంది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. అలా ఒక్క రోజులోనే ఎంతోమంది కస్టమర్లతో అతని షాపు కళకళ్లాడిపోతూ ఉంటుంది. అది చూసిన వంటలక్క చాలా సంతోషపడుతుంది. సాయంత్రం అతను వంటలక్క దగ్గరికి వస్తాడు. అమ్మా, మీరు నాకు సహోదరు లాంటి వాళ్ళు. మీరు ఇచ్చిన సలహాతో నేను బాగా డబ్బు సంపాదించాను. అసలు నాకు ఇలాంటి ఆలోచన ఎప్పుడు రాలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చే ఇంగ్లీష్ వాళ్ళ గురించి ఆలోచించాను కానీ తెలుగు వాళ్ళ గురించి అసలు ఆలోచించలేదమ్మా. ఇలాంటివి ముందే ఆలోచిస్తే ఈ పాటికి ఎంత డబ్బు సంపాదించావన్నో అని వంటలక్కకి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఇక వంటలక్క మరేం పర్వాలేదు అంటూ సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జాలీగా గోవాలో అడుగుపెట్టిన అత్తాకోడళ్ళు అర్ధపవాండాళ్ళు అక్కడి సముద్రాన్ని, బీచ్ని, చల్లటి సముద్రం గాలిని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా గోవా వచ్చి 2 రోజులైన తర్వాత 3వ రోజు వంటలక్క అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, ఎంతసేపని అలా బీచ్లో తిరుగుతూ సముద్రంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తాం. అలా సముద్రం మీదకి ఏ బోట్ మీదైనా షికారుకి వెళ్దామా అత్తయ్య? ఆ మాట విన్న అత్తయ్య గారు కంగారు పడుతూ ఉంటుంది. అమ్మో, సముద్రం మీదకే నేను రానే బాబు. నాకసలే జలగండం ఉందని మొన్న ఉగాది పంచాంగంలో కూడా చెప్పారు. నన్ను వదిలేవే, నాకు ఈ ఆనందం చాలమ్మా అని అంటుంది అత్తయ్య గారు. ఆ మాట విన్న వంటలక్క అర్ధపావాండాలతో ఇలా అంటుంది. మా అత్తయ్య భయపడుతుంది కానీ పోనీ నువ్వు నేను వెళ్దాం రా పిన్ని. అలా అలా సముద్రం అలల మీద తేలేసొద్దాం. అందుకు అర్ధపావాండాలు కూడా భయపడుతుంది. నన్ను మాత్రం ఈ విషయంలో కలపకే తల్లి. నీకో దండం. నాకు ఈత కూడా రాదు. సముద్రంలోకి వెళ్ళాక ఆ బోటుకి చిల్లిపడినా, ఆ బోటు మునిగిపోయినా సముద్ర పలల మీద తేలటం కాదు, చచ్చి సముద్రం ఒడ్డు కొట్టుకొస్తాం. నేను రాను. సరే, మీ ఇష్టం. గోవా అంటే బీచ్లో ఇసుకలో బెంచీలే చాలనుకుంటున్నారు మీరు. నేను మాత్రం అలా సరిపెట్టుకోను. పూర్తిగా గోవా ట్రిప్ని ఎంజాయ్ చేస్తాను అని వంటలక్క చెప్పి ఒక బోట్ని అద్దెకి తీసుకుని ఒక్కతే అలా సరదాగా బోట్ రైడింగ్కి వెళ్తుంది. సముద్రంలో తేలుతూ వెళ్తున్న కోడల్ని చూసి ఒడ్డున నుంచున్న అత్తగారు ఆండాళ్ళుతో ఇలా అంటుంది. మనం కూడా కొంచెం ధైర్యం చేసి వెళ్లాల్సిందేమో వదినా. నా కోడల్ని చూడు, చక్కగా గోవా ట్రిప్ని ఎలా ఎంజాయ్ చేస్తుందో. వద్దొదినా, నేను మాత్రం ధైర్యమే చేయను. ఇంకా నేను మొక్కుకున్న మొక్కులు, చేయాల్సిన పూజలు చాలా ఉన్నాయి అని ఆండాళ్ళంటుంది. ఇక అటు సముద్రంలోకి వెళ్ళిన వంటలక్క బోటు బ్యాలెన్స్ అవుట్ అయ్యి వంటలక్క సముద్రంలో పడిపోతుంది. కానీ వంటలక్కకి ఈత రావటంతో చక్కగా ఈదుకుంటూ ఒక ఒడ్డుకొచ్చి చేరుకుంటుంది. అది కాస్త ఒక దేవి. ఆ విషయం వంటలక్కకు అర్థమవుతుంది. అది గ్రహించిన వంటలక్క ఇలా అనుకుంటుంది. థ్యాంక్ యూ దేవుడా, నా గోవా ట్రిప్ని ఇంత మెమరబుల్గా చేసావా. మంచి ఐలాండ్ని చూపించావా. పనిలో పని ఒక స్మార్ట్ ఫోన్ని, వైఫైని కూడా అరేంజ్ చేసావనుకో, చక్కగా నా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ ఒక ప్రోగ్రాం చేసేస్తాను అని వంటలక్క అనుకుంటుంది.
అలా ఐలాండ్లోకి వెళ్ళిన వంటలక్క అక్కడ చాలా ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు ఉదయం అనగా వెళ్ళిన కోడలు ఇంకా తిరిగి రాకపోయేసరికి అత్తగారు కంగారుపడి కొడుక్కి ఫోన్ చేసి విషయం చెబుతోంది. వంటలక్క భర్త వెంటనే గోవా వచ్చేస్తాడు. తల్లిని కలుసుకుంటాడు. అమ్మా, నువ్వేమీ కంగారు పడకమ్మా, శ్రేయాని నేనెళ్ళి వెతుకుతాను, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి డాక్టర్ బాబు కూడా ఒక బోట్ని తీసుకుని వంటలక్కని వెతకటానికి వెళ్తాడు. మరోవైపు వంటలక్కకి ఏ దిగులు లేదు. తను మాత్రం హ్యాపీగా ఆ ఐలాండ్లో దొరికే పండ్లు తింటూ, ఒడ్డుకు వచ్చిన చేపల్ని పట్టుకుంటూ, వాటిని కాల్చుకొని తింటూ గోవా ట్రిప్ని ఆ ఐలాండ్లో ఒంటరిగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ బాబు వంటలక్క ఉన్న ఐలాండ్కి చేరుకుంటాడు. తన ఎంజాయ్మెంట్లో తన అత్తగారిని ఆండాలిని వదిలిపెట్టి వచ్చి 2 రోజులైపోయిందనే విషయం కూడా వంటలక్కకి గుర్తే లేదు. ఒక్కసారిగా డాక్టర్ బాబుని చూసిన వంటలక్క సర్ప్రైజ్ అవుతుంది. డాక్టర్ బాబు, మీరిక్కడికి ఎలా వచ్చారు? మీకెలా తెలుసు నేను ఇక్కడున్నానని? ఏంటి వంటలక్క, నువ్వు గోవా ట్రిప్కి వెకేషన్ కోసం వచ్చావా, లేకపోతే గోవాలో సెటిల్ అయిపోదామని వచ్చావా? అలా కాదు డాక్టర్ బాబు, సరదాగా బోట్ షికార్కని వచ్చానా? ఏమైందో తెలీదు, నా బోట్ బ్యాలెన్స్ తప్పింది. నేనేమో నీళ్ళల్లో పడిపోయాను. కానీ కంగారు పడలేదు నేను. నాకు స్విమ్మింగ్ వచ్చు కదా, అలా స్విమ్ చేసుకుంటూ బడ్డుకు వచ్చాననుకున్నాను. చూస్తే ఈ ఐలాండ్కి వచ్చాను. ఇక్కడ ఎంత బాగుందో తెలుసా అండి? ఇక్కడ ఏ ఫోన్స్ లేవు డిస్టర్బెన్స్ చేయడానికి, డిసప్పాయింట్ చేయడానికి. చక్కగా నేచర్ని చూస్తూ ఆనందించాలి. ఆకలిస్తే ఇక్కడున్న కొద్దిపాటి పండ్లు, పుచ్చకాయలు, కావలసినన్ని కొబ్బరి నీళ్లు తాగుతూ చక్కగా ఫిషింగ్ చేస్తుంటే రోజంతా టైమే తెలియట్లేదు డాక్టర్ బాబు. ఓహో, అందుకేనా నువ్వు ఇక్కడికి తప్పిపోయి వచ్చి 2 రోజులు దాటిపోయింది. ఇవాళ 3వ రోజు. అయినా నీకు వెనక్కి రావాలని అనిపించటమే లేదు. డాక్టర్ బాబు అన్న మాటలకి వంటలక్క షాక్ అవుతుంది. నిజమా డాక్టర్ బాబు? నేనొచ్చి అప్పుడే 3 రోజులైపోయిందా? ఇక్కడ నాకు అసలు టైమే తెలియలేదు. సరే పదండి, వెళ్ళిపోదాం. అలా డాక్టర్ బాబు వచ్చిన బోట్లో వెళ్ళిపోదామని వాళ్ళిద్దరూ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇంతలో ఒక్కసారిగా పెద్ద గాలి రావటంతో డాక్టర్ బాబు ఎక్కొచ్చిన బోటు కొట్టుకుపోతుంది. అది చూసిన వంటలక్క ఇలా అంటుంది. ఇప్పుడు ఎలా డాక్టర్ బాబు? ఇక్కడ గోవా ఎంజాయ్మెంట్లో పడి శ్రీరామనవమి కల్లా ఇంటికి వెళ్ళిపోవాలన్న సంగతే మర్చిపోయాను. ఇప్పుడు బోట్ కూడా లేదు. పండుగ చేసుకోవడం ఎలా? ఇక్కడి నుంచి అసలు ఎలా బయటపడాలి అని వంటలక్క కంగారు పడుతూ ఉంటుంది. చూడు శ్రేయ, సరదాగా గోవా వచ్చావు, తప్పిపోయావు. ఇంటికి వెళ్దామనుకున్నా బోట్ కొట్టుకుపోయినందుకే నువ్వింత కంగారు పడుతున్నావే. భర్త నుండి దూరంగా ఒక రాక్షసుడు తీసుకుపోతే ఆ సీతమ్మ తల్లి ఇంకెంత ఫీల్ అయి ఉంటుంది. నిన్ను వెతుక్కుంటూ నేను రావటానికి ఏమంత టైం పట్టలేదు. కానీ ఆ సీతమ్మ తల్లి జాడ కనుక్కోవటానికి శ్రీరాముడికి ఎంతో కాలం పట్టింది. అయినా రాముడేమీ తొందరపడలేదు. రాక్షసుడి దగ్గర ఉన్న సీతమ్మ తల్లి కూడా ఏమీ భయపడలేదు. నిజమేనండి. మన అనుకునే వాళ్ళకి దూరంగా ఎలా ఉండాలనే ఆలోచనకే నాకు ఇంత కంగారు వచ్చేస్తుంటే కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా అడవుల్లో 14 సంవత్సరాలు వనవాసం చేసిన ఆ సీతారాములు భర్తకు దూరంగా ఎక్కడో లంకలో అశోకవనంలో ఒంటరిగా సీతమ్మ వారు ఎలా ఉన్నారంటారు? అందుకేనండి వాళ్ళేమో దేవుళ్ళయ్యారు, మనం మనుషులమయ్యాం. ఇంకాపు. ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణం చేయించుకోవడమే కాదు, రామాయణం అర్థం తెలుసుకుని పాటించాలి కూడా. రామాయణం నేర్పే నీతి ఒక్కటే, ఓపికతో ఎదురుచూడటం, ప్రయత్నించి సాధించటం. ఆ దేవుడికైనా ఆనందం దక్కాలంటే ఇవే కావాలి కదా. మీరు చెప్పింది నిజమే డాక్టర్ బాబు. ఓపికతో ఇక్కడి నుండి బయటపడే దారి దొరికే వరకు ఇక్కడే ఉందాం. కానీ రేపు శ్రీరామనవమి కదా, మరి మనం పూజ ఎలా చేసుకోవాలి? ఇక్కడ ఈ ఐలాండ్లో మనకు కావలసినవి ఏమి దొరకవు కదా అని అమాయకంగా అడుగుతుంది వంటలక్క. అందుకు డాక్టర్ బాబు ఇలా అంటాడు. దేవుణ్ణి ఇలా పూజించాలి, ఇవే నైవేద్యం పెట్టాలని ఎక్కడా లేదు. ఒకవేళ అలా ఉండుంటే ఎంగిలిపళ్ళు పెట్టిన శబరి అంతటి భక్తురాలయ్యేదా? శివుడి లింగానికి మాంసం ముక్కలు పెట్టిన భక్త కన్నప్ప అంతటి మహాభక్తుడయ్యేవాడా? మనకున్న దానిలో, కలిగిన దానిలో భక్తితో ఏది పెట్టినా ప్రసాదమే, రాయికి మొక్కినా దైవమే. రేపు చూడు మన శ్రీరామనవమి పండుగ ఎలా ఉండబోతుందో అని డాక్టర్ బాబు భరోసా ఇస్తాడు. భర్త మాటలు విన్న వంటలక్కకి భయాలు పోయి
రేపు భర్త పండుగని ఎలా ప్లాన్ చేసుంటాడా అని ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఇక రోజు తెల్లారుతుంది. వంటలక్క సముద్రంలో స్నానం చేసి పూజ కోసం భర్త ఎలాంటి ఏర్పాట్లు చేస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ బాబు వచ్చి వంటలక్కతో ఇలా అంటాడు. ఏంటి వంటలక్క, శ్రీరామనవమి కళ్యాణానికి రెడీగా ఉన్నావా? అయ్యో డాక్టర్ బాబు, మీకోసమే వెయిటింగ్. రాత్రి నుండి మీరేం సర్ప్రైజ్ ప్లాన్ చేశారా అని. సరే పద వంటలక్క, పూజకి టైం అయిపోతుంది అని వంటలక్కని తన కూడా తీసుకొని వెళ్తాడు. అక్కడ ఒక చెట్టు కింద 2 రాళ్ళు పెట్టి వాటిని పూలతో అలంకరించి వాటి ముందు పెద్ద పెద్ద ఆకుల్లో 2-3 రకాల చేపలు, ఆ ఐలాండ్లో దొరికే పండ్లు, పుచ్చకాయలు, కొబ్బరి బోండాలు పెట్టి ఉంటాయి. తలంబ్రాల ప్లేస్లో ఆ ఇసుకలో దొరికే రంగురంగుల చిన్నరాళ్ళు, చిన్న చిన్న గవ్వలు పెట్టి ఉంటాయి. వాటన్నింటినీ చూసి వంటలక్క చాలా ఎగ్జైట్ అవుతుంది. డాక్టర్ బాబు, నా లైఫ్లోనే ఈ శ్రీరామనవమి చాలా స్పెషల్. ఎవ్వరికి సంబంధం లేకుండా ఇలా ఒక దీవిలో దొరికిన వాటితో పండుగ చేసుకోవడం చాలా హ్యాపీ అని అంటుంది. అలా ఆ భార్యాభర్తలిద్దరూ సముద్రం మధ్యలో ఆ చిన్న లంకలో తమ శ్రీరామనవమి పండుగని చేసుకుంటారు. ఆ తరువాత డాక్టర్ బాబు వంటలక్కతో ఇలా అంటాడు. సరే శ్రేయ, నేను అలా కాస్త దూరం వెళ్ళి సాయంత్రానికి తినడానికి వేరే ఏమైనా దొరుకుతాయేమో అని చూసొస్తాను, నువ్విక్కడే రెస్ట్ తీసుకో అని డాక్టర్ బాబు వెళ్ళిపోతాడు. వంటలక్క అలా ఇసుకలో నిద్రపోతుంటే వంటలక్క నిద్రలోకి జారుకున్న కాసేపటికి నిద్రలో ఉన్న వంటలక్కకి ఒక గొంతు వినిపిస్తుంది. అమ్మా, మాదాకోలం తల్లి, తినటానికి ఏమైనా పెట్టమ్మా. ఆ మాట విని కళ్ళు తెరిచి చూసిన వంటలక్కకి ఎదురుగా ఒక ముష్టివాడు కనిపిస్తాడు. అప్పటి వరకు రామాయణం, సీతాదేవి అపహరణ గురించే మాట్లాడుకోవడంతో వంటలక్క ఇక రామాయణం మూడ్లోనే ఉంటుంది. అందుకే ఆ వచ్చింది రావణాసురుడు అనుకుంటుంది. ఏరా సచ్చినోడా, సీతమ్మని ఎత్తుకెళ్ళింది సరిపోదా? నన్ను కూడా ఎత్తుకుపోదామనొచ్చావా? ముష్టివాళ్లాగా వచ్చావు. ఉండు, నీ సంగతి చెప్తాను అని పక్కనే ఉన్న ఇసుకలో ఒక కర్రను తీసుకొని ఆ ముష్టివాడిని విరక్కొట్టేస్తుంది. ఆ దెబ్బలకి ఆ ముష్టివాడి ఇలా అంటాడు. అమ్మా, నీకు దండం తల్లి, నేను రావణాసురుని కాదు, నిజంగా ముష్టోనే, నన్ను వదిలే తల్లి, మళ్ళీ నిన్నేం అడగను అని ఆ ముష్టివాడు అంటాడు. ఆ మాటలకి వంటలక్క వాణ్ణి ఇంకా కొడుతూనే ఉంటుంది. అబద్ధాలాడతావా దొంగ వెదవా? మోసం చేసి తీసుకెళ్ళిపోవడానికి నేనేమి సీతమ్మలాగా అమాయకురాల్ని కాదు, వంటలక్కని. వంటలక్కతో అంత ఈజీ కాదు అని చెప్పి మళ్ళీ కొడుతుంది. అందుకు ముష్టివాడు కంగుదిని ఇలా అంటాడు. అంటే వంటలకంటే నువ్వేనా తల్లి? ఇంతకుముందు నీ వంటలు తినే నా కడుపు చెడిపోయి హాస్పిటల్ పాలైపోయి దేశం వదిలి పారిపోదామని ఈ షిప్ ఎక్కాను. అది తుఫాన్లో చిక్కుకుపోయింది. అందుకే అందులో నుంచి దూకేసి ఈదుకుంటూ ఈ లంకలోకి వచ్చి ఇక్కడ దొరికినవి తింటూ బ్రతుకుతున్నాను. ఇక ఆ మాట విని వంటలక్క వాణ్ణి కొట్టడం ఆపేసి ఇలా అంటుంది. అంటే నువ్వు నిజంగానే ముష్టివాడివా? మరి ఇక్కడ అన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి కదా, అవే తినొచ్చు కదా, ఎందుకు మా దగ్గరకు వచ్చి అడుక్కుంటున్నావు? ఎంత ఫ్రీగా వచ్చినా అడుక్కోకుండా వచ్చినవి తింటుంటే నాకు తృప్తిగా లేదమ్మా. అందుకే నాలాగే ఎవరో మనుషులు తప్పిపోయి ఇలా వచ్చారు కదా, మీ దగ్గర అడుక్కొని తిని నా ముష్టి మనసు ఆనందాన్ని తీరుద్దామనుకున్నా. సర్లే ఉండైతే అని వంటలక్క వాళ్ళు తినగా మిగిలినవి తెచ్చి వాడికిస్తుంది. వాడు భయంగా ఇలా అంటాడు. అమ్మా, ఇందులో మీరు వండినవేమీ లేవు కదా? ఉండవులే, ఇక్కడ వంటలు చేయడానికి ఏమీ లేవు కదా అని వంటలక్క ఇచ్చినవి తీసుకొని వంటలక్కతో ఇలా అంటాడు. అమ్మా, మీరు ఈ లంక నుండి వెళ్ళిపోయేటప్పుడు నాకు కూడా ఓ మాట చెప్పండి అమ్మా, దీని నుంచి నేను బయటపడాలి. ఇక్కడ ఫ్రీగా దొరికే ఫుడ్డు నా ఒంటికి పట్టం లేదు. ఊళ్ళో 4 ఇళ్ళు తిరిగి అడుక్కొని హ్యాపీగా బతికేస్తాను. సరే, నిన్ను పిలవాలంటే ఏవని పిలవాలి? ఎక్కడుంటావు? ఇక్కడే ఏ చెట్టు కింద ఉంటానమ్మా. నా పేరు అంజయ్య. అంజయ్య అని ఒక క్యాకేం చాలు, వచ్చేస్తాను అని చెప్పి ఆ ముష్టివాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఐలాండ్లో సీతారాముల కళ్యాణం ఆనందంగా జరుపుకొని సీతారాముల్లాగా డాక్టర్ బాబు, వంటలక్కలు ఒక అంజయ్యతో కలిసి ఎవరూ లేని ఆ లంకలో రోజులన్నీ టెన్షన్లకి దూరంగా ప్రశాంతంగా గడుపుతారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.